హాయ్ అందరికీ. ఇదైతే అందరికీ తెలుసు కదా! పొలాలలో దొరుకుతుంది. భృంగరాజ అని కూడా అంటారు. ఊర్లలో అయితే గుంటగలగరాకు అని కూడా అంటారు. ఇదైతే మేము దగ్గరలో ఉన్న పత్తి చేలలో తీసుకొని వచ్చాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే జుట్టు మంచిగా పెరుగుతుంది మరియు తెల్ల వెంట్రుకలు ఉన్నా కానీ నల్లగా చేస్తుంది. తలలో చుండ్రు వంటివి పోతాయి. ఇది న్యాచురల్ కాబట్టి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు మాత్రమే ఉంటాయి. దీనిని ఎక్కడైనా దెబ్బ తగిలిన చోట కూడా ఈ రసాన్ని ఉపయోగించడం వల్ల తొందరగా మానిపోతుంది. ఈ ఆకును మేమైతే ఇలా చుంచి దానిని మేమైతే దంచుకున్నాము. దంచుకొని దాని యొక్క పసరు అనేది నేను నెత్తికైతే అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేసి ఉపయోగించాను. నాకైతే చాలా చుండ్రు ఉండేది. అదైతే ఒక్క రోజులోనే తగ్గింది. ఇది అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. దీనిని ఇలా కాకుండా కొబ్బరి నూనెలో వేసి మరిగించి డైరెక్ట్ ఆకుని కొబ్బరి నూనెలో వేసి మరిగించుకొని ఆ ఆకుని రోజుకొకసారి అంటే ఆయిల్ని రోజుకొకసారి ఉపయోగిస్తే జుట్టు కూడా నల్లగా ఉంటుంది. కలర్స్ వేసుకునే బదులు ఈ భృంగరాజ్ని ఉపయోగిస్తే న్యాచురల్గానే బ్లాక్గా ఉంటాయి హెయిర్. అలాగే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇదైతే మేము ఇలా దంచుకున్నాం. చూడండి ఆకు కూడా ఎలా ఉంటుంది అనేది. మేము దంచుకున్నాక చూసారు కదా, అది ఎంత గ్రీన్గా ఉండే ఆకు కూడా మొత్తం బ్లాక్గా అయిపోయింది. అది చేతిలోకి అంటితే కూడా బ్లాక్గానే ఉంటుంది. ఆ విధంగా ఆ పసరు మొత్తం తీసుకొని నెత్తికి అప్లై చేసుకున్న తర్వాత నాకైతే తలస్నానం చేశాక అర్థమైంది ఇది న్యాచురల్ కాబట్టి మంచిగా ఉపయోగపడింది. చూడండి దాంట్లో రసం కూడా ఎలా ఉందో చూసారు కదా, అలా హెయిర్ కూడా అలా బ్లాక్ అవుతుంది అన్నట్టు. ఆకు కలర్ బ్లాక్ చూడడానికి పచ్చగా ఉంటుంది కానీ కొంచెం దంచిన తర్వాత మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది మనం పెట్టుకునేటప్పుడు కూడా చేతిలోకి అంటితే బ్లాక్ అవుతుంది కాబట్టి ఏదైనా కవర్ సహాయంతో నెత్తికి పెట్టుకోవచ్చు. లేదా అదంతా పెద్ద కష్టం అనిపిస్తే కొబ్బరి నూనెలో ఆకును మరిగించి నెత్తికి పెట్టుకుంటే బెటర్. దీంతో అయితే ఏమీ ఉండదు. చాలా ఉపయోగకరమైనదే మరియు ఖర్చు లేనిది కూడా. చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ. దీనివల్ల తెల్ల జుట్టు అయితే కవర్ అవుతుంది. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.